హలో సార్, వెల్కమ్ టు ది షో. హలో అండి. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ గురించి ఒకసారి చెప్తారా? సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ప్రాబబ్లీ అన్ని క్యాన్సర్స్లో వచ్చే, భారతదేశంలో అన్ని క్యాన్సర్లో సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్సే చాలా ఎక్కువ కనబడుతుందండి. ఉదాహరణకి ప్రతి సంవత్సరం 1,40,000 మంది సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అండ్ ICMR వారి ఎస్టిమేట్ ప్రకారం 2025కి అంటే ఇంకొక 7 yearsలో ఇది 2,50,000 పెరుగుతుందని ICMR వారు అంచనా వేస్తున్నారు. ప్రతి గంటకి 8 మంది ఈ సర్వైకల్ క్యాన్సర్ వలన ప్రాణం కోల్పోతున్నారండి భారతదేశంలో. అంత ర్యాపిడ్గా సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుందండి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఇంతకుముందు 3 doses ఉండేది, ఇప్పుడు 2 doses కూడా తగ్గింది. అయినా కానీ ఈ క్యాన్సర్కి ఇంతగా గురవడంకి అంటే అవగాహన లేమంటారు? ఇది ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణం హ్యూమన్ పాపులోమాటస్ వైరస్. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ తేమ కలిగిన వాతావరణంలో ఎక్కువగా వ్యాప్తి చెంది ఈ హైజీనిక్ ప్రాక్టీసెస్ లేని స్త్రీలు, అపరిశుభ్రమైన ప్రాక్టీసెస్ అంటే పువర్ సోషియో ఎకనామిక్ కండిషన్స్లో డ్యూరింగ్ మెన్స్ట్రల్ సైకిల్స్ పరిశుభ్రమైన వాతావరణాన్ని క్రియేట్ చేయలేకపోతే అప్పుడు సర్వైకల్ ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వాళ్ళలో ఎక్కువగా వచ్చి ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే భారతదేశంలో కూడా లోవర్ సోషియో ఎకనామిక్ స్ట్రేటా ఉన్న స్త్రీలలోనే ఎక్కువగా చూస్తుంటాం. ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్లో ఒరిస్సా, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాక్సిన్ యొక్క ఉన్నప్పటికీ ఈ వ్యాక్సిన్ మీద అనేక అపోహలతో ప్రజలందరూ ఈ వ్యాక్సిన్ ఉపయోగించకపోవటం వల్ల ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ మనం స్మాల్ పాక్స్ని ఎలా ఎరాడికేట్ చేశాము, పోలియోని ఎలా ఎరాడికేట్ చేశాము, ఈ వ్యాక్సిన్ కూడా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో చేర్చి మన ఆడపిల్లలందరికీ 10 ఏళ్ళు రాగానే ఈ వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే ఒక 30-40 yearsలో సర్వైకల్ క్యాన్సర్స్ని పూర్తిగా ఎరాడికేట్ చేయడానికి అవకాశం ఉంది. అన్ఫార్చునేట్లీ దీని మీద అపోహలతోనూ గవర్నమెంటల్ మెజర్స్ కూడా లేకపోవడంతో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ర్యాపిడ్గా పెరిగిపోతుంది. సర్వైకల్ క్యాన్సర్, ఈ సర్విక్స్ సంబంధించిన క్యాన్సర్తో పాటు గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్స్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ, ఇవి కూడా ఎలా ఉంటున్నాయి? వీటికి ఒకదానికొకటి సంబంధం ఉండే రిస్క్ ఉంటుందా? సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ఇది జనరల్లీ లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటస్లో ఎక్కువగా చూస్తుంటాం. వేరస్ గర్భాశయ బాడీ క్యాన్సర్స్ అంటే ముఖద్వారం పైన ఉండే బాడీ క్యాన్సర్స్ ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ లాగానే అది కూడా అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. రిచ్ ఒబీస్ ఉమెన్లో అది ఎక్కువగా చూస్తుంటాం. సో వెస్టర్న్ వరల్డ్లో కూడా ఈ గర్భాశయ బాడీ క్యాన్సర్స్, అదర్వైజ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు, ఇవి కూడా ఎక్కువగా చూస్తుంటాం. అలాగే ఓవేరియన్ క్యాన్సర్ కూడా వయసు పెరిబడే కొలది ఈ 3 క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఓవేరియన్ క్యాన్సర్ కూడా ఎండోమెట్రియల్ క్యాన్సర్ లానే హార్మోన్ రిలేటెడ్ క్యాన్సర్. ఇది కూడా ఒబీస్ రిచ్ ఉమెన్లో ఎక్కువగా చూస్తుంటాం. జనరలీ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో ఈ గర్భాశయ బాడీ క్యాన్సర్స్ అలాగే ఈ ఓవేరియన్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తుంటాం. హార్మోన్స్ కి రిలేటెడ్ అయిన బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ అంటారా? బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఓవేరియన్ క్యాన్సరే కాకుండా ఈ గర్భాశయ బాడీ క్యాన్సర్స్ కూడా ఎక్కువగా చూస్తుంటాం. ఇన్ఫ్యాక్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ ఈ ఓవేరియన్ క్యాన్సర్కి, గర్భాశయ బాడీ క్యాన్సర్స్కి స్క్రీన్ చేస్తుంటాం. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఈ 2 క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు 3 రెట్లు ఎక్కువ. అలాగే వైసా వర్సా ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ కూడా ఒకటి ఉంది. జెనెటిక్ మ్యూటేషన్స్, బ్రాకా మ్యూటేషన్స్ వలన ఈ హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ అంటే వారిలో 100% బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశము, 60 to 70% ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా అంటే HPV వైరస్ కి గురి కాకుండా వ్యాక్సిన్ ఉంది. చాలా ముందుగానే తెలుసుకునే ప్యాప్స్మియర్ కూడా ఉంది. ఎస్, ప్రైమరీ స్క్రీనింగ్ అంటాం దీన్ని. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే అసలు క్యాన్సర్ రాకుండా చేయటం. సో 10 ఏళ్ల వయసులోనే మన ఆడపిల్లలందరికీ ఓ సెల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చే బదులు ఈ వ్యాక్సిన్ 2 or 3 doses కనుక గిఫ్ట్ చేసినట్టయితే అసలు ఈ క్యాన్సర్ రాకుండా చేయడానికి అవకాశం ఉంది. సెకండరీ ప్రివెన్షన్ ఏంటంటే ఈ క్యాన్సర్ రావటాన్ని ముందుగా పట్టుకోవచ్చు. ఈ క్యాన్సర్కి ప్రీ క్యాన్సరస్ ఫేజ్, ప్రొలాంగ్డ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉంది. మిగతా ఏ క్యాన్సర్స్ కూడా ఈ ఫెసిలిటీ లేదు. అంటే క్యాన్సర్ రావడానికి ముందుగానే ప్రీ క్యాన్సరస్ ఫేజ్లోనే దీన్ని కనుగొనడానికి సింపుల్ ప్యాప్స్మియర్ టెస్ట్ ద్వారా, లిక్విడ్ బేస్డ్ ప్యాప్స్మియర్స్, అత్యంత సెన్సిటివ్ బేస్డ్ ప్యాప్స్మియర్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నిక్ అందుబాటులోకి రావడంతో మనము ముందుగానే ఈ క్యాన్సర్ వచ్చే సూచనలు ఎంత ఉన్నాయి అని తెలుసుకుని ముందుగా ప్రొఫైలాక్టిక్గా చర్యలు కనుక తీసుకుంటే క్యాన్సర్ రాకుండా చేయవచ్చు. ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయితే బ్రెస్ట్ క్యాన్సర్ని ఎర్లీగా కనుక్కోవచ్చు. వేరే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్లో అసలు క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. సెకండరీ ప్రివెన్షన్ అయినప్పటికీ కూడా ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది.
ఓకే, అంటే ప్యాప్స్మియర్ లో అనుమానాస్పదంగా కనిపిస్తే అంటే ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ ఆప్షన్? పాప్స్మియర్ లో అనుమానాస్పదంగా కనిపించినట్టయితే జనరల్లీ సైటోపెథాలజిస్ట్, ఇప్పుడు అంతా ఎక్స్పీరియన్స్డ్ పెథాలజిస్ట్ అంతా కూడా మనకు క్లియర్ గా ఇది క్యాన్సరా కాదా చెప్పే ఇది వచ్చేసింది. వాళ్ళు క్లియర్ గా కొన్నిసార్లు అనుమానాస్పదంగా ఉన్నట్టయితే మనం కొన్నిసార్లు కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇచ్చి మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది. అప్పుడు కూడా ఇదే కంటిన్యూ అయినట్టయితే క్లినికల్ ఎగ్జామినేషన్ తో పాటు కాల్పోస్కోపీ అంటాం. కాల్పోస్కోపీ అంటే సర్విక్స్ ని విజువలైజ్ చేయటం, మ్యాగ్నిఫైడ్ లెన్సెస్ తో విజువలైజ్ చేయటం, కొన్ని రకాల కెమికల్స్ వాడి అందులో అనుమానాస్పద ఏరియాస్ ని కాల్పోస్కోపిక్ డైరెక్టెడ్ బయాప్సీ చేయటం ద్వారా క్యాన్సర్ ఉన్నది లేనిది చాలా ఈజీగా చెప్పవచ్చు. ఇప్పుడు హెచ్పివి డిఎన్ఏ అనాలిసిస్ కూడా వచ్చింది. తద్వారా మనం ఈ క్యాన్సర్ రావటాన్ని ఇంకా ముందుగా పసిగట్టడానికి, అనుమానాస్పదంగా ఉన్నప్పుడు ఈ టెస్ట్ కూడా చేసి వారికి క్యాన్సర్ ఉందా లేదా తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ని తొలి దశలో కనుక్కోవడం కష్టమంటారా? అంత డిఫికల్ట్ థింగ్ ఏం కాదండి. కారణం ఏంటంటే ఈ గర్భాశయ ముఖద్వారాన్ని చాలా ఈజీగా లేడీ డాక్టరు వారి ఆఫీస్లోనే పరీక్ష చేయడానికి అవకాశం ఉంది. సింపుల్ క్లినికల్ ఎగ్జామినేషన్, పర్స్పెక్యులం ఎగ్జామినేషన్, అలాగే పర్వేజనల్ ఎగ్జామినేషన్తో సర్విక్స్ యొక్క నేచర్ హార్డ్గా ఉందా, లుక్ ఆఫ్ ఇట్ ఎలా ఉందనేది చాలా ఈజీగా తెలుసుకోగలరు. అలానే ఆఫీస్ ప్రొసీజర్ పాప్స్మియర్ కూడా, అలాగే కాల్పోస్కోపీ కూడా చేయడానికి అవకాశం ఉంది. కానీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే స్త్రీలు ఎవరు రెగ్యులర్గా స్క్రీనింగ్ టెస్ట్లకు వెళ్లరు. సంవత్సరానికి ఒకసారి వారి లేడీ డాక్టర్ని కలిస్తే సరిపోతుంది. ఆంకాలజిస్ట్ని కలవాల్సిన అవసరం లేదు. వారి లేడీ డాక్టర్ని కలిస్తే సరిపోతుంది. ఎవ్వరు వెళ్ళి పరీక్ష చేయించుకోరు. ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే జస్ట్ వైట్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, బ్లడీ డిశ్చార్జ్, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగు, పోస్ట్ కాయిటల్ బ్లీడింగు ఆర్ ఎక్సెసివ్ బ్లీడింగ్ డ్యూరింగ్ సైకిల్స్, ఇవన్నీ కూడా చాలా కామన్ సిమ్టమ్స్. ఇతరత్రా కారణాల వల్ల కూడా ఇవి కనిపించవచ్చు. అందువలన స్త్రీలు దీన్ని అశ్రద్ధ చేస్తారు. పెయిన్ ఉండదు, నొప్పి ఉంటే కానీ వాళ్ళందరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. నొప్పి లేదు కదా, ఆర్డినరీ వైట్ డిశ్చార్జ్లే, లాస్ట్ ఇయర్ కూడా ఇలానే వచ్చింది, ఇన్ఫెక్షన్ ఉండి ఉంటుంది, డాక్టర్ గారు లాస్ట్ ఇయర్ ఈ యాంటీబయాటిక్స్ ఇచ్చారా, వేసుకుందాం అనుకుంటారే తప్ప మళ్ళీ ఒకసారి వెళ్ళి చూపించుకుందాము, వేరే ఇతరత్ర ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఎవరూ ఆలోచించరు. అందువల్లనే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ని మనం అందరం కూడా చాలా లేట్ స్టేజెస్లో చూస్తున్నాం. ఎంతగా అవేర్నెస్ క్రియేట్ చేసినప్పటికీ ఇప్పటికీ కూడా 100కు 70 మంది స్త్రీలు ఆపరేషన్ చేసే స్టేజ్ దాటిపోయిన తర్వాతనే డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు నిర్భయంగా ఉండొచ్చు అంటారా? వాళ్ళ లైఫ్ టైంలో రాదు అన్న భయం లేకుండా ఉండొచ్చు? యా, డెఫినెట్ అండి. ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రావడానికి కారణం హ్యూమన్ పాపిలోమెటస్ వైరల్ ఇన్ఫెక్షన్. రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎపిథీలియం క్యాన్సర్గా మార్పు చెందుతుంది. ఆ రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం ఏంటంటే అపరిశుభ్రమైన వాతావరణం, క్లీన్లీనెస్ లేకపోవటం. ఈ వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే ముందుగా, అంటే చిన్నప్పుడే, అసలు వైరల్ ఇన్ఫెక్షన్ రాకముందే 10 to 12 yearsలోనే వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే వాళ్ళలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. సో దట్ ఫ్యూచర్లో రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువలన ప్రైమరీ ప్రివెన్షన్, ముందుగా అర్లీ ఏజ్లో కనుక వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. వేరస్ లేట్ ఏజెస్లో, అంటే 20 తర్వాత 30 years తర్వాత ఆల్రెడీ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వచ్చేసి ఉంటుంది ఆ టైంకి. ఆ తర్వాత కనుక వ్యాక్సిన్ తీసుకున్నట్టే అప్ టు 46 ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఆ తర్వాత కనుక వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే వారు పాప్స్మియర్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇన్సిడెంట్స్ తగ్గుతుంది, బట్ వాళ్ళలో వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఖచ్చితంగా 100% రాదని చెప్పలేం కాబట్టి వాళ్ళు ఈ సింపుల్ పాప్స్మియర్ టెస్ట్ కూడా చేయించుకోవడం ద్వారా ఆ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. అందుకే ఈ మధ్య కొన్ని క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ముందుగా బాయ్స్కే ఈ వ్యాక్సిన్ ఇచ్చేస్తే వాళ్ళు ఆడవాళ్ళని ఇన్ఫెక్ట్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఆ డైరెక్షన్లో కూడా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ప్యాప్స్మియర్ టెస్ట్ ఒకసారి చేయించుకున్నాక నెగిటివ్ వచ్చాక మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత చేయించుకోవాల్సి ఉంటుంది అంటారు? జనరల్లీ వన్స్ దే బికమ్ సెక్షువల్లీ యాక్టివ్, వన్స్ ఇన్ ఎ ఇయర్ ఫర్ 3 years, ఆఫ్టర్ దాట్ వన్స్ ఇన్ 3 years అని అంటూ ఉంటారు వెస్టర్న్ కంట్రీస్లో. బట్ మన దేశంలో మాత్రం స్టాండర్డ్ గైడ్ లైన్స్ లేనప్పటికీ కూడా సంవత్సరానికి ఒకసారి ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ రావడాన్ని డెఫినెట్గా ముందుగా పసిగట్టవచ్చు. కొంతమంది స్త్రీలు తరచుగా గైనిక్ ఇన్ఫెక్షన్స్ కి లేదా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కి గురవుతూ ఉంటారు కదండి, వాళ్ళకి ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ అనుకోవచ్చా? అంటే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, ఈ రిపీటెడ్ ఇన్ఫెక్షన్సే ఈ క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణం. యూరినరీ ఇన్ఫెక్షన్ కాదని రిపీటెడ్ వెజనల్ ఇన్ఫెక్షన్స్, ఈ వెజనల్ అంటే రిపీటెడ్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటేనే హైజీన్ మెయింటైన్ చేయటం లేదని అర్థం. సో వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకే వాళ్ళు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్.
ఆల్రెడీ లేట్ ఏజ్ లో వ్యాక్సిన్ తీసుకున్న ఈ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుందంటారు? డెఫినెట్ గా ప్రొటెక్షన్ ఉంటుంది, బట్ అబ్సల్యూట్ 100% ప్రొటెక్షన్ ఉండదు. అంటే ఆల్రెడీ అంతకుముందే చాలా సార్లు ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే మళ్ళీ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. సో అప్ టు 46 వీ అడ్వకేట్ దెమ్ టు టేక్ దిస్ వ్యాక్సిన్. హౌఎవర్ వారు పాప్స్మియర్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత స్త్రీలలో వచ్చే ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కానీ గర్భాశయానికి సంబంధించిన అండాశయాలకు సంబంధించిన క్యాన్సర్స్ కి తొలి దశలో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, సర్జరీలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ అంటే డిస్కస్ చేద్దాం. పిల్లలలో వచ్చే క్యాన్సర్స్, గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్ ని ముందుగానే గుర్తించడం ఎలాగా, ట్రీట్మెంట్స్ వివరాలు తెలుసుకుంటున్నాం. ఈ క్యాన్సర్స్ ని తొలి దశలో గుర్తించితే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అంటారు? బేసికలీ ఈ క్యాన్సర్ అన్ని కూడా అర్లీగా మనం జనరల్లీ ఈ క్లినికల్ గా ఈ క్యాన్సర్ డయాగ్నోస్ చేశాక బయాప్సీ చేసి కన్ఫర్మ్ చేసి ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ చేసి ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ గర్భసంచి ముఖద్వారానికే పరిమితమై ఉందా, శరీరంలో గర్భసంచి ముఖద్వార పక్కన ఉన్న పారామెట్రియం కానీ లింఫ్ నోడ్స్ కానీ పాకిందా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అర్లీగా డయాగ్నోస్ చేసినట్టయితే స్టేజ్ 1 స్టేజ్ 2 కనుక డయాగ్నోస్ చేసినట్టయితే రాడికల్ సర్జరీ, రాడికల్ హిస్టరెక్టమీ గర్భసంచిని ఆ తర్వాత అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో లింఫ్ గ్లాండ్స్ అన్నిటిని పూర్తిగా తీసివేయడం ద్వారా 100% క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎర్లీగా ఎస్పెషల్లీ స్టేజ్ 1లో మనం కనుక్కున్నప్పుడు. ఈ మధ్యకాలంలో ఈ క్యాన్సర్ సర్జరీస్ అన్ని కూడా ఇంతకు ముందులాగా పెద్దగా కోతకోసి సర్జరీ చేయకుండా మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో కీహోల్ పద్ధతిలో ఈ సర్జరీ చేయడం జరుగుతుంది. కీహోల్ పద్ధతిలో 3 or 4 కీహోల్స్ ద్వారా ఈ సర్జరీ కనుక మనం నిర్వహించినట్టయితే హై డెఫినిషన్ ఇమేజ్ 1 కెమెరాని మన అబ్డామిన్లో పెట్టి వాటిని ఇన్స్పెక్ట్ చేసినట్టయితే పెద్ద స్క్రీన్ మీద 10 to 16 times మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ని మనం చూడటానికి అవకాశం ఉంటుంది. తద్వారా క్యాన్సర్ వచ్చిన భాగము అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో లింఫ్ గ్లాండ్స్ అవన్నీ కూడా చాలా స్పష్టంగా కనబడతాయి. కాబట్టి సర్జరీని ఆంకలాజికల్ సర్జరీని చాలా పర్ఫెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా గర్భసంచి ముందు ఉండే యూరినరీ బ్లాడర్, ఆ యూరినరీ బ్లాడర్ నర్వ్స్ అన్ని కూడా ఈ నర్వ్స్ చాలా సన్నవిగా ఉంటాయి. వాటిని నేకెడ్ ఐతో చూడటం చాలా కష్టం. ఇదే ఈ మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతి చేసినప్పుడు ఈ మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్లో ఆ నర్వ్స్ని కూడా చాలా క్లియర్గా విజువలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఆ నర్వ్స్ని ప్రొటెక్ట్ చేసినట్టయితే పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్, మార్బిడిటీ, బ్లాడర్ మార్బిడిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో నర్వ్ స్పేరింగ్ రాడికల్ హిస్టెక్టమీ అంటాం. దీని ద్వారా పేషెంట్స్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ చేసిన 2-3 రోజుల్లోనే ఇంటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఫాస్టర్ రికవరీ ఉంటుంది. ఒకవేళ ఆ జనరల్ ఆ క్యాన్సర్ యొక్క కండిషన్ని బట్టి, స్టేజ్ని బట్టి పోస్ట్ ఆపరేటివ్ రేడియేషన్ ఇవ్వాలన్నా కూడా ఇమీడియట్గా వితిన్ 1 week ఆ రేడియేషన్ ఇనిషియేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. తద్వారా ఆంకలాజికల్లీ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి వీళ్ళల్లో. సో ఈ మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతి ద్వారా ఈ మధ్యకాలంలో ఈ అర్లీ క్యాన్సర్ సర్వీక్స్ అందరికీ క్యూర్ చేయడానికి అవకాశం ఏర్పడింది. వేరాజ్ లేట్ స్టేజెస్లో కనుక్కున్నప్పుడు జనరల్లీ కీమోథెరపీ అండ్ రేడియేషన్, వీక్లీ కీమోథెరపెటిక్ ఇంజెక్షన్స్, అలాగే రేడియేషను, బోత్ ఎక్స్టర్నల్ రేడియేషన్ ఆ తర్వాత ఇంట్రా క్యావిటరీ రేడియేషన్ ఇవ్వడం ద్వారా వీరిలో సిగ్నిఫికెంట్గా వీరి లైఫ్ స్పాన్ పొడిగించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఏమైనా చిన్న చిన్న లింఫ్ నోడ్స్ కనుక ఏమైనా పోస్ట్ ఆపరేటివ్ రేడియేషన్ తర్వాత ఏమైనా లింఫ్ నోడల్ డిసీజ్ ఉన్నా లేదా సెంట్రల్ పార్ట్లో డిసీజ్ ఉన్నా మళ్ళీ వాళ్ళకి సర్జరీ చేయడం ద్వారా వారికి ఇంకా లైఫ్ స్పాన్ని సిగ్నిఫికెంట్గా పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు కొన్నిసార్లు ఈ కీమోథెరపీ కూడా మనం జనరల్లీ ఈ కేసులని ఓల్డేజ్లో చూస్తుంటాము. కీమోథెరపీ కూడా తట్టుకోలేరు అనుకున్నప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీస్ అందుబాటులోకి వచ్చాయి. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ప్లస్ రేడియేషన్ ఇవ్వడం ద్వారా వీరి లైఫ్ స్పాన్ని సిగ్నిఫికెంట్గా పొడిగించడానికి అవకాశం ఉంది. అంటే తొలి దశలో కనుక్కొని హిస్టరెక్టమీ చేయించుకొని అవసరమైనంత వరకు రేడియేషన్, కీమోథెరపీ తీసుకుంటే వాళ్ళకి రికరెన్స్ కానీ లేకపోతే మళ్ళీ వచ్చే రిస్క్ కానీ కంట్రోల్లో ఉండడం పూర్తిగా సాధ్యం అంటారు? డెఫినెట్ గానండి. అర్లీ స్టేజ్లో కనుక మనం కనుక్కున్నట్టయితే రాడికల్ హిస్టెక్టమీ ఆ తర్వాత అవసరమైతే రేడియేషన్ తీసుకోవడం ద్వారా వారికి పూర్తిగా క్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. వెరీ ఎర్లీ స్టేజెస్లో రేడియేషన్ కూడా అవసరం ఉండకపోవచ్చు. రాడికల్ హిస్టెక్టమీతోనే పూర్తిగా క్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. మిగతా క్యాన్సర్స్కి ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ని మనం అర్లీగా కనుక్కున్నాం అనుకోండి, స్టేజ్ 1లో కనుక్కున్నా కూడా వాళ్ళకి సర్జరీ తర్వాత కీమోథెరపీ, రేడియోథెరపీ, హార్మోనల్ థెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ అన్నీ అవసరపడవచ్చు స్టేజ్ 1లో కనుక్కున్నప్పటికీ కూడా.
వెరాజ్ గర్భసంచి ముఖద్వార క్యాన్సరు మిగతా క్యాన్సర్లా కాకుండా జనరల్లీ అది లోకల్గా అంటే ఎక్కడైతే పుట్టిందో అక్కడ రీజనల్ అంటే ఆ పక్కన ఉన్న లింఫాటిక్స్కి పాకుతుందే తప్ప శరీరంలో ఇతర భాగాలకి 95% ఆఫ్ ద కేసెస్లో ఇవి పాకవు. కాబట్టి లోకో రీజనల్ ట్రీట్మెంట్ జస్ట్ రాడికల్ హిస్టెక్టమీతో దీన్ని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో కూడా జనరల్గా అర్లీగా డయాగ్నోస్ చేసినప్పుడు జస్ట్ సింపుల్ సర్జరీతోనే క్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల క్యాన్సర్స్ బ్రెస్ట్, లంగ్ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్స్ అవి అర్లీగా ఉన్నప్పుడే శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతుంటాయి. కాబట్టి వాటికి అడ్జువెంట్ ట్రీట్మెంట్స్ ఎక్కువగా అవసరపడుతూ ఉంటుంది. ఈ ముఖద్వార గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి సింపుల్ రాడికల్ హిస్టెక్టమీతోనే చాలాసార్లు క్యూర్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి గర్భాశయానికి ఎండోమెట్రియల్ క్యాన్సర్స్కి ఎలాంటి తేడాలు ఉంటాయి అంటారు లక్షణాల్లో? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ జనరల్లీ స్క్వామస్ సెల్ కార్సినోమా, అవి శరీరంలో ఇతర భాగాలకు ఎక్కువగా పాకవు. జనరల్లీ వాటికి ఒక ప్రీడిస్పోజింగ్ కండిషన్స్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. వెరాజ్ గర్భాశయ బాడీ క్యాన్సరు ఈజ్ ఎన్ ఎడినో కార్సినోమా, అంటే ఆ గర్భాశయ బాడీలో ఉండే గ్లాండ్స్ గ్రంథుల నుంచి వచ్చే క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం. ఈ బాడీ క్యాన్సర్స్ టోటలీ డిఫరెంట్ పెథాలజీ అండ్ వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా టోటలీ డిఫరెంట్. అది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల రాదు, అది ఒబీస్ ఇండివిజువల్స్లోను, ఈ అర్లీ మెనార్ష్ ఉన్న వాళ్ళలోను, అలాగే హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్న వాళ్ళలోను, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలోను, వీళ్ళల్లో ఈ గర్భాశయ బాడీ క్యాన్సర్స్ను మనం ఎక్కువగా చూస్తుంటాం. దానికి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల రాదనమాట. అది దానికి రావడానికి రియలీ వీ డోంట్ నో ద రీజన్, బట్ జనరల్లీ ఒబీస్ రిచ్ ఇండివిజువల్స్లో ఈ గర్భాశయ బాడీ క్యాన్సర్స్ని ఎక్కువగా చూస్తుంటాం. ఈ గర్భాశయ బాడీ క్యాన్సర్స్ ఎస్పెషల్లీ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లోనే చూస్తుంటాం. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఎవరైనా స్త్రీకి మళ్ళీ కనుక బ్లడీ డిశ్చార్జ్ కనుక ఉన్నట్టయితే జనరల్లీ ఈ గర్భాశయ బాడీ క్యాన్సర్ని మనం అనుమానించాల్సి ఉంటుంది. చాలామంది ఈ ఇంపార్టెంట్ సిమ్టమ్ని కేర్ఫుల్గా పరిగణించరు. వాటిని ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత స్త్రీలలో ఎవరికన్నా కనుక మళ్ళీ బ్లీడింగ్ కనబడినట్టయితే అశ్రద్ధ చేయకుండా వారి దగ్గరలో ఉన్న వారి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి. అవసరమైతే అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. చాలాసార్లు స్త్రీలు ఈ ఇంపార్టెంట్ సిమ్టమ్ని ఇగ్నోర్ చేయడంతో లేట్ స్టేజెస్లో డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. సో ముందుగా ఒక్కసారి బ్లీడింగ్ అయినా కూడా అలా అవుతూ ఉంటుంది, పీరియడ్స్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ కనబడుతూ ఉంటుంది, తర్వాత ఎప్పటికో ఆగిపోతూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. అది ఖచ్చితంగా అపోహ, తప్పు. ఇమ్మీడియట్గా ఈ సిమ్టమ్ని ఇగ్నోర్ చేయకుండా ఇమ్మీడియట్గా మీ దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ని పరీక్ష చేసినట్టయితే అర్లీగా ఉన్నప్పుడే ఈ బాడీ క్యాన్సర్ని మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఈ గైనిక్ క్యాన్సర్స్ ఎంతవరకు ఏజ్తో రిలేటెడ్గా ఉంటాయి, ఎంతవరకు వంశపారంపర్యంగా వచ్చే రిస్క్ ఉంటుంది అంటారు? ఈ గైనకలాజికల్ క్యాన్సర్స్ అన్ని సర్వైకల్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు, ఎండోమెట్రియల్ క్యాన్సరు ఏజ్ ఎక్కువ కొలది ఈ క్యాన్సర్స్ ఎక్కువగా కనబడుతుంటాయి. ముఖ్యంగా ఎండోమెట్రియల్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు జనరల్లీ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లోనే చూస్తుంటాం. అలానే ప్రీ మెనోపాజల్ ఉమెన్లో కనబడదు అని కాదు, బట్ జనరల్లీ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో ఇవి ఎక్కువగా చూస్తుంటాం. సో వయసు పైబడే కొలది ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎండోమెట్రియల్ క్యాన్సరు హార్మోన్ రిలేటెడ్ క్యాన్సర్ కాబట్టి బ్రెస్ట్ క్యాన్సరు, ఎండోమెట్రియల్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సర్ మూడు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో ఈ రెండు క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి 3D డిజిటల్ మ్యామోగ్రామ్ చేయించుకోవడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. అందుకే ఆల్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసి వాళ్ళ ఎండోమెట్రియల్ థిక్నెస్ని చాలా కేర్ఫుల్గా మనం ఎవాల్యుయేట్ చేస్తుంటాము, వాటిని ఫాలో చేస్తుంటాము. థిక్నెస్ పెరుగుతున్నట్టయితే అవసరమైతే హిస్ట్రోస్కోపిక్ గైడెడ్ బయాప్సీ కానీ, చాలా సిగ్నిఫికెంట్గా ఉన్నట్టయితే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో హిస్టరెక్టమీ కానీ అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. మనం షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత ఈ క్యాన్సర్స్ ఎంతవరకు వంశపారంపర్యంగా లేకపోతే ఫ్యామిలీస్లో రన్ అవ్వడం అనేది ఉంటుంది, అండ్ ఇంకొకటి ఓవేరియన్ క్యాన్సర్ని ఎందుకు లేటు దశలోనే గుర్తిస్తారో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్. స్త్రీలలో క్యాన్సర్స్, గైనకలాజికల్ క్యాన్సర్స్, గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్స్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్, ఈ వివరాలన్నీ అందించడానికి ఒమేగా హాస్పిటల్స్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిగురుపాటి మోహన్ వంశీ గారు మనతో ఉన్నారు. సార్, ఒవేరియన్ క్యాన్సర్ ని చాలా లేట్ గా గుర్తిస్తారంటారు. ఒవేరియన్ క్యాన్సర్ ఇస్ ఎ సైలెంట్ కిల్లర్ అండి. కారణం ఏంటంటే ఓవరీస్ అబ్డామినల్ క్యావిటీలో ఉంటాయి, చిన్నవిగా 3 to 2.5 to 3 సెంటీమీటర్స్ ఉంటాయి. ఓల్డ్ ఏజ్ లో పోస్ట్ మెనోపాజల్లో వాటి సైజ్ ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. అబ్డామినల్ క్యావిటీ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ క్యాన్సర్స్ ఏమి సిమ్టమ్స్ కలగజేయవు, అవి లోపల పెరుగుతూ ఉంటాయి, సైజ్ పెరుగుతూ ఉంటుంది. చాలా మంది స్త్రీలు ఏంటి పొట్ట లావు అవుతుంది, వెయిట్ పెరిగిపోతున్నాను అని ఎక్సర్సైజులు కూడా చేస్తుంటారు. ఇంకా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఎక్కువ చేద్దాము పొట్ట తగ్గించుకోవడానికి అనుకుంటారే తప్ప లోపల ఓవరీ పెరుగుతుందని ఎవరు కూడా ఇమాజిన్ చేయలేరు.
సో ఇది చాలా డిఫికల్ట్ అన్నమాట. అందుకే ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, రిచ్ విమెన్ కూడా, అంటే ఇట్స్ నాట్ ఏ స్క్రీనింగ్ ప్రోటోకాల్. సంవత్సరానికి ఒకసారి వారి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఒకసారి పాప్స్మియర్ చేయించుకోవటం, ఒకసారి సింపుల్ అల్ట్రాసౌండ్ ఇస్ ఎ వెరీ సేఫ్ టెస్ట్, ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయించుకోవటం. మన శరీరంలో ఎటువంటి మార్పు వచ్చినా, అంటే లోవర్ అబ్డామినల్ ఫుల్నెస్ రావటం, లోవర్ అబ్డామినల్ డ్రాగింగ్ పెయిన్ ఉండటం, ఇలాంటి ఏమున్నా కూడా వెంటనే ఒకసారి దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ని కలిసి ఒకసారి క్లినికల్ ఎగ్జామినేషన్ అల్ట్రాసౌండ్ చేయించుకోవడం ద్వారాగానే ఈ క్యాన్సర్ని మనం ఎర్లీగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఎవరు వెళ్ళరు, అందుకని అందరూ లేట్గా వస్తుంటారు. చాలాసార్లు అంటే 90% ఆఫ్ ద కేసెస్ మన క్లినికల్ ప్రాక్టీస్లో పొట్టంతా ఉబ్బిపోయి నాకేం బాధ లేదండి, జస్ట్ ఒక 4 రోజులుగా పొట్టు ఉబ్బిపోతుంది అంటారు. లోపల ఆ ట్యూమర్స్ అలా పెరుగుతూ ఉంటాయి. పెరగటమే కాకుండా అబ్డామినల్ క్యావిటీలో ఉన్న రెస్ట్ ఆఫ్ ద ఆర్గన్స్కి పాకిపోతుంటాయి. ఓవేరియన్ క్యాన్సర్ యొక్క స్ప్రెడ్ ఎలా ఉంటుందంటే ఆ రక్తనాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకదు, కానీ ఓవరీ యొక్క సర్ఫేస్ నుంచి ఆ సెల్స్ ఆ అబ్డామినల్ క్యావిటీలోకి స్ప్రెడ్ అయ్యి అబ్డామినల్ క్యావిటీలో ఉన్న మిగతా ఆర్గన్స్ ఇంటెస్టైన్స్ మీద డిపాజిట్స్ వస్తుంటాయి. ఒమెంటమ్ అని ఒక ఫ్యాట్ లేయర్ ఉంటుంది, ఆ ఒమెంటమ్ మీద డిపాజిట్స్ వస్తుంటాయి. వాటర్ ఫార్మేషను, ఎసైటిస్, చాలాసార్లు ఉబ్బిపోయి స్టేజ్ 3లో డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంది. 90% ఆఫ్ ద కేసెస్లో ఇలానే వాళ్ళందరూ కూడా డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. ఈ పోస్ట్ మెనోపాజల్ తో పాటు ఇంటర్మిటెంట్ గా కూడా కొంతమంది కనిపిస్తుంటుందండి, అది కూడా డేంజరస్ అంటారా? ఎనీ మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ ఇమ్మీడియట్ గా డాక్టర్ అటెన్షన్ తీసుకెళ్లాలండి. ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగు, పోస్ట్ కాయిటల్ బ్లీడింగు, ఎక్సెసివ్ బ్లీడింగ్ డ్యూరింగ్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయకూడదండి. ఓకేనండి డాక్టర్ మోహన్ వంశీ గారు, స్త్రీలలో ఏ క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి, గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్స్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్, అండాశయాలకు సంబంధించిన క్యాన్సర్స్, వీటిని తొలి దశలో గుర్తించడం ఎలాగా, స్క్రీనింగ్ టెస్టులు ఏవేవి ఉన్నాయి, తొలి దశలో గుర్తిస్తే ట్రీట్మెంట్స్, సర్జరీస్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్, ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్ ఇలా.